మోడీ సార్ ప్రధానమంత్రి కొలువుకెక్కి 2.5 ఏళ్ళైంది. ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టిండు, మస్తు ప్రోగ్రాములు చేసిండు, ఎన్నో దేశాలు తిరిగిండు, దేశంలో ఎన్నో మీటింగ్లు పెట్టిండు, అక్కడికొచ్చే ముచ్చట్లు మస్తు మాట్లాడిండు. పాకిస్తాన్ టెర్రరిస్టులను వేసేపించిండు. టీవీలు చూసేటోళ్లకు, పేపర్లు చదివేటోళ్లకు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఉండేటోళ్ళకి తెలిసే ఉంటాయి. కొందరు ముసలోళ్ళకైతే ప్రధానమంత్రి ఎవరు అని అంటే నెత్తికి రుమాలు చుట్టుకుంటాడు, తెల్లగడ్డం ఉంటుంది, మెల్లగా నడుస్తాడు చూడు అని పాత ప్రధానమంత్రిని యాద్ చేస్తారు. కానీ నిన్న రాత్రి సంధి చిన్నోనికి, పెద్దోనికి, ఉన్నోనికి, లేనోనికి, పట్నపోళ్లకు, ఊరోళ్లకు, ఆఖరికి బిచ్చగాళ్ళకు కూడా మోడీ సార్ అంటే తెలిసిపోయింది. ఈయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎంత పబ్లిసిటీ రాకుంటుండొచ్చు. మోడీ సారు పొరక వచ్చి పెద్ద నోట్ల నూడిచేస్తే స్వచ్ఛ భారత్ కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 1500 నోట్లు షెల్లయ్యని సాటింపేస్తే ఆఖరికి అడుక్కునే బిచ్చగాళ్ళు కూడా స్పందించిండ్రు. కొండ మీద కోతిని తీసుకొచ్చే నోట్లిల్వా ఒక్క మాటతోని షిత్తు కాగితాలకే పడిపోయింది. పొద్దుగాలటి సంధి కాన్నోడే లేడు. బేస్తారన్నాడు కొత్త 500 నోటు, 2000 నోట్లు బయటికి తీస్తారట. ఇక ఈ పాత నోట్లను తీసుకుపోయి బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఇస్తే వాళ్ళు కొత్త నోట్లు ఇస్తారు. అది కూడా వచ్చే నెల 30వ తారీఖు దాకానే మార్చుకునే ఛాన్సు. ఇవాళ ఏటీఎం మిషన్లు పనిచేయలే, రేపు కూడా చెయ్యి. ఎల్లుండి సంధి కొత్తవి తీసుకోవచ్చు. కాకుంటే 10 రోజుల దాకా రోజుకు ఏటీఎంల 2000, బ్యాంకుల 4000 ఇడిపించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పైకం అయితే ఇయ్యరు. అంతేకాదుల్లా శనారం అయితారం కూడా బ్యాంకులు పనిచేస్తాయి. ఉరుములేని పిడుగు లెక్క రాత్రికి రాత్రే ఈ నిర్ణయం ఎందుకు చేసిర్రంటే నల్ల పైకం కట్టడి చేస్తందుకట. నోట్లు మార్చుకోవాల్సి ఉంటది కాబట్టి పరుపుల కింద, బండల కింద దాచిన శ్రీమంతులు పైకం మొత్తం బయటికి తీస్తారని సెంటర్ సర్కార్ వాళ్ళు ఉపాయం. ఈ నడుమ పాకిస్తానోడు దొంగ నోట్లు అచ్చుకోసి మన దేశంలో గల్తీ చేస్తుండు. కాబట్టి ఒక్క దెబ్బకు 2 పిట్టలని పాత నోట్లను పల్లీలు చుట్టే కాగితాలు చేసిండ్రు అన్నట్టు. కరెక్టే, నల్ల పైకం బయటికి రావాల్సిందే, దొంగ నోట్ల అంతూ తేల్చాల్సిందే. కానీ ఎలుకలున్నాయని ఇల్లు గాలబెట్టుకోం కదా సార్లు. ఎలుకలను బయటికి వెళ్ళగొట్టే ఉపాయాలు ఎన్నో ఉంటాయి. 100కో 100కో ఒక్కడు నల్ల పైకం దాచుకోవచ్చు. వాళ్ళ కోసమని కోట్ల మందిని తిప్పలబెట్టుడు అయితే కరెక్ట్ కాదు.